వెల్కమ్ టు టీసెట్ ఆన్లైన్ క్లాసెస్. సో టీఎస్ఎట్ ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా ఈరోజు మనం డిఎస్సి బయాలజీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. సో దానిలో భాగంగా మనం మొదటి ప్రశ్న కనుక చూస్తే ఇక్కడ ఇది బాటనీకి సంబంధించినటువంటి క్వశ్చన్. సో ముఖ్యంగా బాటనీలో ఎంబ్రియాలజీ అనేటువంటి టాపిక్కి సంబంధించిన క్వశ్చన్, పిండోత్పత్తి శాస్త్రానికి సంబంధించిన క్వశ్చన్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది స్క్రీన్ పైన. సో పుష్పంలోని స్త్రీ సంయోగ బీజదంలో ఉండేటువంటి కణాల సంఖ్య, కేంద్రకాల సంఖ్య మరియు ఫలదీకరణల సంఖ్య వరుసగా. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్గా మీరు గుర్తుపెట్టుకోవాలా. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్గా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి పుష్పంలో ఉండేటువంటి ఫలాల సంఖ్య అండ్ అదేవిధంగా పుష్పంలో ఉండేటువంటి స్త్రీ సంయోగ బీజంలో కణాల సంఖ్య, కేంద్రకాల సంఖ్య, ఫలదీకరణల సంఖ్య 7, 8, 2. ఓకే, సో ఏ స్త్రీ సంయోగ బీజంలో అయినా ఉండేటువంటి కణాల సంఖ్య 7. ఓకే, 3 ప్రతిపాదిత కణాలు, 3 సహాయ కణాలు అండ్ ఒక ద్వితీయ కేంద్రకం. ఓకే, 3 + 3 + 1 7. సో 6 + 1 7. అండ్ అదేవిధంగా 7 కణాలలో 8 కేంద్రకాలు. ఈ 8 కేంద్రకాలు కలిగినటువంటి సంయోగ బీజంలో 2 సార్లు ఫలదీకరణలు, ద్విఫలదీకరణ అనేది జరుగుతూ ఉంది. సో ఈ ద్విఫలదీకరణ అనేటువంటి కాన్సెప్ట్ని స్ట్రాస్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. ఇది ఎంబ్రియాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్ జంతువుల వర్గీకరణకు సంబంధించి, అనిమల్ క్లాసిఫికేషన్కి సంబంధించి ప్రోటోజోవా అనే తరగతికి సంబంధించినటువంటి ఒక జీవి నుండి పిల్ల జీవులు ఏర్పడతాయి. అలా తర్వాత దాని జనాభాలో పిల్ల జీవుల సంఖ్య 64 అయినా అంటే పిల్ల జీవుల సంఖ్య ఒక తరం తర్వాత మరొక తరానికి మారుతూ ఉంటుంది. అలా 6 తరాల తర్వాత ఆ ప్రోటోజోవా జీవి యొక్క పిల్ల జీవుల సంఖ్య 64 అయినా 64 అయినా అది జరిపిన ప్రత్యుత్పత్తి విధానం ఏదని అడుగుతూ ఉన్నాడు. అది ద్విధా విచితి. సో ద్విధా విచితి అని అంటే ఒక పిల్ల జీవి ముక్కలయ్యి 2 పిల్ల జీవులుగా మారడం. ఓకే, అలా ఆ జీవి 64 సంఖ్యలోకి మారాలంటే, 64 పిల్ల జీవులుగా ఏర్పడాలంటే ద్విధా విచిత్తి అనేది ఆ జీవుల సంఖ్యకి సమానంగా జరగాల. సో ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఎక్కువ సార్లు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు కనబడేటువంటి మరొక ముఖ్యమైన క్వశ్చన్. సో ఇది జీవ వైవిధ్యం మరియు ఆవరణ వ్యవస్థలకి, పర్యావరణానికి సంబంధించినటువంటి అంశం అండి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. ఓకే, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, IUCN. సింపుల్గా IUCN వాళ్ళు ఒక బుక్ని ప్రచురిస్తూ ఉన్నారు. దాన్ని మనం రెడ్ బుక్ అని లేదా రెడ్ డాటా లిస్ట్ అని పిలవడం జరుగుతూ ఉంది. ఓకే, మరి వీళ్ళు ప్రతి సంవత్సరం ప్రచురించేటువంటి రెడ్ డాటా లిస్ట్లో ఈ క్రింది అంశాలు పేర్కొనబడతాయి అని క్వశ్చన్ అడగడం జరిగింది ఇంతకుముందు డిఎస్సి ఎగ్జామినేషన్లో. సో ఏంటంట, ఆప్షన్ ఏలో సమీప భవిష్యత్తులో విలుప్తమయ్యే ముప్పు ఉన్న వృక్ష జంతు జాతులు, ఆర్థిక ప్రాముఖ్యత కలిగినటువంటి మొక్కలు అండ్ సాగు మొక్కలు మరియు మచ్చిక చేయబడినటువంటి మొక్కలు, వివిధ దేశాలలోని జీవ వైవిధ్య పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు. మరి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సరైన సమాధానం సమీప భవిష్యత్తులో విలుప్తమయ్యే ముప్పు ఉన్న వృక్ష జంతు సముదాయాలని లేదా వృక్ష జంతు జాతులని IUCN వాళ్ళు రెడ్ డాటా లిస్ట్లో భాగంగా ప్రచురించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్, ఇది వ్యాధులకు సంబంధించి, సూక్ష్మ జీవశాస్త్రానికి సంబంధించినటువంటి క్వశ్చన్. రైట్, సో ఈ క్రింది వాటిలో ఎలుకల ద్వారా వ్యాప్తి చెందే మానవుల్లో
కలిగేటువంటి వ్యాధిని గుర్తించండి. ఎలుకల ద్వారా వ్యాప్తి చెందేటువంటి మానవుడిలో కలిగేటువంటి వ్యాధిని గుర్తించండి అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సాధారణంగా ఇచ్చినటువంటి వాటిలో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎలుకల ద్వారా వ్యాప్తి చెందడానికి దోహదపడే ఒక బ్యాక్టీరియా కనిపిస్తూ ఉంది, అదే పాక్సోరెల్లా పెస్టిస్. పాక్సోరెల్లా పెస్టిస్ అనేటువంటి బ్యాక్టీరియా ఎలుకల్లో ఆవాసం చేస్తూ మానవుడిలో ప్లేగు వ్యాధిని కలుగజేస్తుంది. ఇలా పాక్సోరెల్లా పెస్టిస్ ప్లేగు వ్యాధిని ఇండైరెక్ట్గా అటాక్ చేస్తుంది. అండ్ ఎలుకలు ప్లేగు వ్యాధిని ట్రాన్స్మిట్ చేయడంలో, వ్యాప్తి చేయడంలో తోడ్పడడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వ్యాధులకి సంబంధించి. ఓకే, సో పోలియో వ్యాధిలో లేదా పోలియో వ్యాధి వల్ల ఆ వ్యాధిని కలుగజేసేటువంటి వైరస్ మానవుడి శరీరంలో ఏ నాడుల పైన ప్రభావాన్ని చూపుతుంది అని అడగడం జరిగింది. ఓకే, సో మనకి క్వశ్చన్లో చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో పోలియో వ్యాధిని కలుగజేసేటువంటి వైరస్ మానవుడి శరీరంలో ఏ నాడులని నాశనం చేస్తుందని అడగడం జరుగుతుంది. పోలియో వ్యాధి వల్ల మానవుడిలో నశించేటువంటి నాడులు చాలక నాడులు. ఓకే, మోటార్ నర్వ్స్. సాధారణంగా మానవుడి యొక్క నాడీ వ్యవస్థలో అవి చేసేటువంటి విధుల ఆధారంగా, అవి నిర్వర్తించేటువంటి విధుల ఆధారంగా నాడులు 3 రకాలు కనిపిస్తూ ఉన్నాయి. జ్ఞాన నాడులు, చాలక నాడులు, మిశ్రమ నాడులని, అదేవిధంగా వెన్నుముకలో కషేరు నాడులు కనిపిస్తూ ఉన్నాయి. మరి పోలియో వ్యాధి వల్ల మానవుడిలో ప్రభావితం అయ్యేటువంటి నాడులు కాళ్ళలో ఉండే చాలక నాడులు. పోలియో అనేది వైరస్ వల్ల కలిగేటువంటి వ్యాధి. ఆ వైరస్ పేరు పోలియో వైరస్. ఏం వేరండి? పోలియో వైరస్ లేదా ఎంటిరో వైరస్గా గుర్తుపెట్టుకోవాలా. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్ ఏంటది? పెన్నాసిటమ్ టైఫాయిడియం. ఓకే, సో పెన్నాసిటమ్ టైఫాయిడియం అనేటువంటి మొక్క అనే శాస్త్రీయ నామం కలిగినటువంటి ధాన్యం క్రింది వాటిలో ఏదైనా అడుగుతున్నాడు. సో అవి రాగులు. పెన్నాసిటమ్ టైఫాయిడియం అనేటువంటి శాస్త్రీయ నామం కలిగినటువంటి మొక్క లేదా ధాన్య రకం రాగులు. జొన్నలు కాదు, గోధుమలు కాదు, సజ్జలు కాదు. సజ్జల్ని బజ్రా అని, జొన్నలని మెయిజ్ అని, గోధుమలని ట్రిటికమ్ ఎస్టివం లేదా ట్రిటికమ్ వల్గేర్ అనే శాస్త్రీయ నామాలతో పిలుస్తూ ఉన్నాం. రైట్, ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్ మొక్కల వ్యాధులకి సంబంధించిన, వ్యాధి శాస్త్రానికి సంబంధించినటువంటి అంశం. ద్రాక్ష మొక్కలపై పసుపు పచ్చని మచ్చలు ఏర్పడి బూడిద రంగు మృదువైన కేశాలు ఒత్తుగా కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటి? చూడండి, డిఎస్సి ఎగ్జామినేషన్స్లో డైరెక్ట్ క్వశ్చన్ అనేది తక్కువగా ఉంటున్నది. మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా అనిపిస్తూ ఉన్నాయి. రైట్, మరి ద్రాక్ష మొక్కలపై సాధారణంగా వ్యాధులను కలుగజేసేది. ఓకేనా? సో వ్యాధులను కలుగజేసే ఎక్కువగా ఫంగస్ మరియు వైరసెస్ కనిపిస్తూ ఉన్నదండి. సో ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి ఆ వ్యాధులని డౌన్ మిల్డ్యూ. ఓకే, సో డౌన్ మిల్డ్యూ అనేటువంటి వ్యాధిగా మనం పిలవడం జరుగుతూ ఉంది. డౌన్ మిల్డ్యూ అనేటువంటి వ్యాధిగా పిలవడం జరుగుతూ ఉంది. ఓకే, నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్. ఒక పిల్లవాడు జిగట విరేచనాలతో బాధపడుతున్నాడు. ఈ క్రింది వాటిలో ఏ వ్యాధి అలాంటి లక్షణాలకి కారణమని అడగడం జరిగింది. ఓకేనా? సో ప్లాస్మోడియం పాల్సిఫెరం వల్ల మలేరియా వస్తుంది. ఎంటమీబా హిస్టాలికా వల్ల అమీబియాటిక్ డిసెంట్రీ వస్తుంది. ఉకరేరియా బ్రాంకాఫ్టీ వల్ల బోధకాలు వస్తుంది. అమీబా ప్రోటియస్ వల్ల అమీబిక్ డిసెంట్రీ అనే వ్యాధి వస్తుంది. సో ఇలా ఎంటమీబా హిస్టాలికా అనేది సరైనటువంటి సమాధానం. సో ఈ వ్యాధి ఎంటమీబా హిస్టాలికా అనేటువంటి జీవి వల్ల, ఓకే, అమీబియాస్ అనేటువంటి వ్యాధి కలుగుతుంది. అది జిగట విరేచన అనేటువంటి వ్యాధి లక్షణంగా గుర్తుపెట్టుకోవాలి. ఎంటమీబా హిస్టాలిటికా వల్ల అమీబియాసిస్ అనేటువంటి వ్యాధి, ఆ వ్యాధిని మనం జిగట విరేచన అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్. కొన్ని సమయాలలో కణ విభజన అదుపు తప్పి
కొన్ని సమయాలలో కణ విభజన అదుపు తప్పి నిర్విరామంగా జరగడం వల్ల కణాల రాశి లేదా గుంపు ఏర్పడుతుంది. దాని చుట్టూ ఒక సంధాయక కణజాలం ఏర్పడుతుంది. ఇలా ఏర్పడినటువంటి భాగం పేరు అని అడగడం జరిగింది. సో ఇది సింపుల్గా ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్ అంతా కూడా దేనికి సంబంధించిన అంశం అంటే క్యాన్సర్కి సంబంధించిన అంశం. ఓకేనా. సో కణ విభజనాన్ని అదుపు తప్పి నిర్విరామంగా జరగడం, కణాల గుంపు ఏర్పడడం లేదా రాశి ఏర్పడడం, దాని చుట్టూ మళ్ళీ సంధాయ కణజాలం ఏర్పడడం అనేది దేనికి సంబంధించిన లక్షణం అంటే క్యాన్సర్కి సంబంధించిన లక్షణం. ఓకేనా. సో మరి ఇలాంటి క్యాన్సర్ని మనం బినైన్ క్యాన్సర్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. సో ఇచ్చిన ఆప్షన్స్లో అన్నీ కూడా క్యాన్సర్సే, కానీ కణాల రాశి ఏర్పడి కణాలు అదుపు తప్పి కణ విభజన అదుపు తప్పి అలా ఏర్పడేటువంటి క్యాన్సర్ని మనం బినైన్ క్యాన్సర్ అనే పేరుతో పిలవడం జరుగుతూ ఉంది. సార్కోమా కండరాలకు వచ్చే క్యాన్సర్, కార్సినోమా నోటికి వచ్చేటువంటి క్యాన్సర్, ల్యూకేమియా తెల్ల రక్త కణాలకు వచ్చేటువంటి క్యాన్సర్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ బినైన్ క్యాన్సర్. ఇక నెక్స్ట్ మనకు కనిపించే మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్. సో ఏ అనే బాలుడు విడవని జ్వరం, ఓకే, పొట్ట భాగంలో నొప్పి, నాలుకపై పూత, ఓకే. సో నాలుకపై పూత అండ్ తల భారంతో హెడేక్తో బాధపడతా ఉన్నాడట. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యాధి, ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఏ వ్యాధి కావచ్చు అని అడుగుతూ ఉంది. ఓకేనా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాలుకపై పూత అంటేనే అది టైఫాయిడ్. నాలుకపై పూత అంటేనే టైఫాయిడ్గా గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా. సో నాలుకపై పూత ఇది టైఫాయిడ్ వ్యాధికి సంబంధించినటువంటి లక్షణం. సో మలేరియా ప్లాస్మోడియం అనే జీవి వల్ల కలుగుతుంది, డిప్తీరియా బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది, కలరా బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది, టైఫాయిడ్ కూడా బ్యాక్టీరియా వల్లనే కలుగుతుంది. సాల్మోనెల్లా టైఫీ, సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల విడవని జ్వరం, నాలుకపై పూత లాంటి లక్షణాలు కనబడతా ఉన్నాయి. ఇది ఈ వ్యాధికి ఈ క్వశ్చన్కి సంబంధించిన సరైనటువంటి సమాధానం. ఇక నెక్స్ట్ జనపనార నుంచి లభించే మొక్క శాస్త్రీయ నామం. ఓకే. సో చిన్న కరెక్షన్ చేసుకోండి. సో జనపనార లభించేటువంటి మొక్కకి సంబంధించిన శాస్త్రీయ నామం ఏదని అడుగుతా ఉన్నాడు. మరి జనపనారనిచ్చేటువంటి మొక్కకి సంబంధించిన శాస్త్రీయ నామం క్రోటలేరియా జన్షియా. క్రోటలేరియా జన్షియా అనేటువంటి మొక్క నుంచి మనకి జనపనార లభిస్తూ ఉంది. ఇవి వాణిజ్య నారలుగా గుర్తుపెట్టుకోవాలా. ఇక హైబిస్కస్ కెనాబినస్, దీనినే మనం కిత్తనార అనే పేరుతో, హైబిస్కస్ రోజా సైనెన్సిస్, దీన్నే మనం మందార పువ్వు మందార పుష్పంగా, కోకస్ న్యూసిఫెరా కొబ్బరి మొక్కగా మనం పిలవడం జరుగుతూ ఉంది. మరి జనపనారని ఇచ్చేటువంటి మొక్క క్రోటలేరియా జెన్షియా. సో డయాబెటిస్ ఇన్సిపిడస్ అనేటువంటి వ్యాధికి కారణమైనటువంటి హార్మోన్ అని ఇక్కడ అడుగుతా ఉన్నాడు. సో డయాబెటిస్ ఇన్సిపిడస్ జనరల్గా గుర్తుపెట్టుకోవాలా. డయాబెటిస్ అంటే మనకి 2 రకాల డయాబెటిస్ ఉన్నాయండి. డయాబెటిస్ ఇన్సిపిడస్, దాంతోపాటుగా డయాబెటిస్ మిల్లిటస్. డయాబెటిస్ మిల్లిటస్. సో డయాబెటిస్ ఇన్సిపిడస్ని అతిమూత్ర వ్యాధి అని పిలుస్తున్నాం. డయాబెటిస్ మిల్లిటస్ని మధుమేహ వ్యాధి అని పిలుస్తున్నాం. ఓకే. మరి డయాబెటిస్ ఇన్సిపిడస్ అనే వ్యాధికి కారణమైనటువంటి హార్మోను వాసోప్రెసిన్. వాసోప్రెసిన్ దీన్నే మనం ADH అనే పేరుతో కూడా పిలుస్తాం. ADH యాంటీ డైయూరెటిక్ హార్మోన్. అండ్ ఇక డయాబెటిస్ మిల్లిటస్ అనేటువంటి వ్యాధికి కారణమైనటువంటి హార్మోన్ మాత్రం ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ని ఉత్పత్తి చేసేటువంటి గ్రంథి క్లోమం. ఈ ఇన్సులిన్ని ఉత్పత్తి చేసేటువంటి గ్రంథి క్లోమం. మరి వాసోప్రెసిన్ అనేటువంటి హార్మోన్ని ఉత్పత్తి చేసేటువంటి గ్రంథి పిట్యూటరీ గ్లాండ్ లేదా పీయూష గ్రంథిగా గుర్తుపెట్టుకోవాలి. ప్రోలాక్టిన్, ఆక్సిటోసిన్ ఈ రెండు కూడా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి హార్మోన్స్. ప్రసవం తర్వాత స్త్రీలలో పాల ఉత్పత్తిని ప్రేరేపించేది ప్రోలాక్టిన్. ప్రసవ సమయంలో కండరాల కదలికల్ని వేగవంతం చేసేటువంటి హార్మోన్ ఆక్సిటోసిన్గా గుర్తుపెట్టుకోవాలా. ఇచ్చిన ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ ఏ వాసోప్రెసిన్, డయాబెటిస్ ఇన్సిపిడస్. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్, మోల్డింగ్ ప్యాకెట్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మోల్డింగ్ ప్యాకెట్ అనేటువంటి నిర్మాణాన్ని మానవుడిలో ఏర్పరిచేటువంటి జీవి, ఆ జీవికి అది ఏర్పరిచేటువంటి ఆ ప్యాకెట్కి సంబంధించిన ఆకారం. సాధారణంగా మానవుడిలో ఈ లక్షణాలు జనరల్గా ఎప్పుడు కనిపిస్తాయి అంటే ఏమైనా కీటకాల ద్వారా దాడి జరిగినప్పుడు కనిపిస్తూ ఉంటాయి.
ఏదైనా కీటకాల ద్వారా దాడి జరిగినప్పుడు ఆ కీటకం మన శరీరం మీద ఎస్ ఆకారంలో ఒక నిర్మాణాన్ని లేదా మచ్చను ఏర్పరుస్తూ ఉంటుంది. ఇలా ఇచ్ మైట్ అనేటువంటి జీవి ఎస్ ఆకారంలో మానవుడి శరీరం మీద ఏర్పరిచేటువంటి నిర్మాణాన్ని మోల్డింగ్ ప్యాకెట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఇచ్ మైట్ అనేటువంటి జీవి ఇది ఒక కీటకం. దీన్నే మనం సార్కోప్టిస్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం. ఈ జీవి వల్ల జీవి మనల్ని కాటేసినప్పుడు శరీరం మీద ఎస్ ఆకారంలో మచ్చలు ఏర్పడతా ఉన్నాయి. సో మోల్డింగ్ ప్యాకెట్ అనేటువంటి పదానికి అర్థం ఇచ్ మైట్ అనే జీవి వల్ల శరీరం మీద ఏర్పడేటువంటి ఎస్ ఆకారపు నిర్మాణం. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది విటమిన్ల సమూహానికి సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది వాటిలో నీటిలో కరిగే విటమిన్లని గుర్తించండి అని అడుగుదాం. నీటిలో కరిగే విటమిన్లకి సంబంధించిన సమూహం. రైట్. సో సాధారణంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే విటమిన్లు రెండు రకాలు, ఒకటి కొవ్వులో కరిగేవి, మరొకటి నీటిలో కరిగేవి. మరి కొవ్వులో కరిగేటువంటి విటమిన్లకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ADEK. ఇక నీటిలో కరిగేటువంటి విటమిన్లకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ బి కాంప్లెక్స్ మరియు సి. మరి ఇక్కడ ఇచ్చినటువంటి విటమిన్లలో నీటిలో కరిగే విటమిన్లని గుర్తించమని చెప్తా ఉన్నాడు. అది కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కాకుండా వాటి రసాయన నామాలతో ఇవ్వడం జరిగింది. ఓకేనా? రైట్. సో మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో నీటిలో కరిగేటువంటి విటమిన్ల సమూహం ఆప్షన్ డి రిబోఫ్లావిన్, నియాసిన్, పెరిడాక్సిన్ అండ్ ఫోలిక్ యాసిడ్. ఇవన్నీ కూడా బి కాంప్లెక్స్ విటమిన్లు. సో దీనిలో రిబోఫ్లావిన్ని B2 అని, నియాసిన్ని B3 అని, పెరిడాక్సిన్ని B6 అని, ఫోలిక్ యాసిడ్ని B9 అనే పేరుతో పిలవడం జరుగుతూ ఉంది. ఇలా నీటిలో కరిగేటువంటి విటమిన్ల సమూహం ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మనకు కనబడే మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్, వివిధ రకాల జీవుల విసర్జక వ్యవస్థకు సంబంధించి సాలిడ్ లేదా స్పైడర్లో విసర్జక అవయవం ఏంటి అని అడగడం జరిగింది. ఓకేనా? సో సాలిడ్ దేనికి ఎగ్జాంపుల్ మనకు ముందు తెలవాలా. సో సాలిడ్ అనేది కీటకానికి ఎగ్జాంపుల్. ఈ కీటకాలన్నీ కూడా జీవ సామ్రాజ్యంలో ఆర్థ్రోపోడా అనే వర్గానికి సంబంధించిన జీవులు. మరి కీటకాలలో విసర్జక అవయవాలన్నీ కూడా మాల్ఫీజియన్ నాళాలు. యానిలిడా వర్గపు జీవులలో విసర్జక అవయవాలు వృకాలు. అండ్ హెల్మింథిస్ వర్గానికి సంబంధించిన జీవులలో విసర్జక అవయవాలు జ్వాలా కణాలుగా గుర్తుపెట్టుకోవాలా. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్, మన శరీరం నుండి వేడిమి బయటికి పోకుండా ఆపే కణజాలం ఏది? ఓకేనా? సో మానవుడి శరీరంలో ఉండేటువంటి ఉష్ణోగ్రతని బయటికి పోకుండా, మానవుడి శరీరంలో ఉండేటువంటి టెంపరేచర్ని కంట్రోల్ చేసేటువంటి కణజాలం అడిపోస్ కణజాలం. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేటువంటి కణజాలం. సో అడిపోస్ కణజాలం అనేది మానవుడి యొక్క మూత్రపిండాలకి పైన అస్థి మధ్య ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది. ఈ అడిపోస్ కణజాలంలో ఉండేటువంటి కొవ్వులన్నీ కొలెస్ట్రాల్ రూపంలో నిల్వ ఉండడం జరుగుతుంది. అడిపోస్ కణజాలంలో ఉండేటువంటి కొవ్వులు శరీరం అలసిపోయినప్పుడు శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వడం జరుగుతుంది. మరి అడిపోస్ కణజాలం అంతా కూడా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి మనని కాపాడుతూ ఉంటుంది. మరి అలాంటి శరీర ఉష్ణోగ్రత వచ్చేటువంటి పరికరం థర్మామీటర్. అలాంటి థర్మామీటర్లో ఉపయోగించేటువంటి రసాయన పదార్థం పాదరసంగా గుర్తుపెట్టుకోవాలా. రైట్. మానవుడి యొక్క శరీర సాధారణ ఉష్ణోగ్రత 36.8 డిగ్రీస్గా గుర్తుపెట్టుకోవాలా, లేదా 98.4 ఫారెన్హీట్స్. సో డిగ్రీస్లో అయితే ఒక రకంగా, ఫారెన్హీట్స్లో అయితే ఒక రకంగా పిలుస్తూ ఉన్నాం శరీర ఉష్ణోగ్రతని. రైట్. ఇక నెక్స్ట్ మనకు కనబడేటువంటి క్వశ్చన్, గ్యాసోలిన్ వీటి యొక్క సమ్మేళనం. గ్యాసోలిన్ అనేది వేటి సమ్మేళనం అని అడుగుతా ఉన్నాడు. మరి గ్యాసోలిన్ అనేది ఆల్కహాల్ మరియు కిరోసిన్ యొక్క సమ్మేళనాన్ని మనం గ్యాసోలిన్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ మానవుడి జ్ఞానేంద్రియాలకు సంబంధించిన క్వశ్చన్స్లో, జ్ఞానేంద్రియాలలో శబ్ద తరంగాలని విద్యుత్ ప్రకంపనాలుగా మార్చేటువంటి భాగాలు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో
సరైనటువంటి అంశం. జనరల్గా అయితే బేసిలార్ త్వచం. శ్రవణేంద్రియాలలో శబ్ద తరంగాలని అంటే మానవుడు బయట నుంచి ఉండేటువంటి శబ్దాలన్నీ లోపలికి పోయిన తర్వాత విద్యుత్ ప్రకంపనాలుగా ఏ ప్రాంతంలో మారుతూ ఉన్నాయి అంటే బేసిలార్ త్వచంలో మారుతూ ఉన్నాయి. ఇది లోపలి చెవిలో ఉండేటువంటి భాగం. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్, సో అకశేరుకాలకు సంబంధించి మరీ ముఖ్యంగా సకశేరుకాలకు సంబంధించి మరీ ముఖ్యంగా ఉభయచరాలకు సంబంధించి, సో ఉభయచరాల ప్రత్యుత్పత్తి సంబంధ పదార్థం గురించి మిల్ట్. సో మిల్ట్ అనగా సో కప్ప, మగ కప్పకి సంబంధించినటువంటి శుక్ర కణాల సమూహాన్ని మిల్ట్ అనే పేరుతో పిలవడం జరుగుతూ ఉంది. ఓకేనా. సో మగ కప్పకు సంబంధించినటువంటి శుక్ర కణాల సమూహాన్ని మిల్ట్ అనే పేరుతో, అండ్ ఆడ కప్పలకు సంబంధించిన అండాల సమూహాన్ని స్పాన్ అనే పేరుతో పిలవడం జరుగుతూ ఉంది. ఓకేనా. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్, స్త్రీ ఋతు చక్రంలో మెన్స్ట్రుయల్ సైకిల్లో ఎక్కువగా మనం వినేటువంటి పదం కార్పస్ లూటియం. మరి కార్పస్ లూటియం అనేటువంటి పదానికి అర్థం అండం విడుదలై. సో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ప్రతి నెలలో అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి. వాటిని మనం ఋతుచక్రం అని, మెన్స్ట్రుయల్ సైకిల్ అని పిలుస్తూ ఉన్నాం. దానిలో మోనార్క్, మోనోఫాజ్ అనేటువంటి రకాలు. సో ప్రారంభంలో ఏర్పడే ఋతుచక్రాన్ని మోనార్క్ అని, ఋతుచక్రం ఆగిపోతే మోనోఫాజ్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉత్పత్తి అయ్యేటువంటి హార్మోన్స్ వల్ల జరిగేటువంటి శారీరక మార్పు. ఓకే, శారీరక అంతర్గత మార్పుగా గుర్తుపెట్టుకోవాలి. మరి స్త్రీ ఋతుచక్రంలో అండం విడుదలవడాన్ని మనం కార్పస్ లూటియం అనే పేరుతో పిలుస్తా ఉన్నాం. సో అండం విడుదలై సో ఆ అండం యొక్క పుట్టిక పగలడాన్ని కార్పస్ లూటియం అనే పేరుతో పిలుస్తా ఉన్నాం. ఇది ఇంపార్టెంట్ లైన్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ మనకు కనబడే ఇంకొక క్వశ్చన్ మొక్కలకు సంబంధించిన వ్యాధుల గురించి. సో ఇచ్చినటువంటి అంశాల్లో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మొక్కల్లో శీలీంధ్రం వల్ల రాని వ్యాధి ఏది, కారణం కాని వ్యాధి అని అడుగుతా ఉన్నాడు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతా 3 వ్యాధులు మొక్కల్లో శిలీంధ్రాల వల్ల కలిగేటువంటి వ్యాధులు. తిక్క తెగులు, ఇది సెర్కోస్పోరా అనే ఒక శిలీంధ్రం వల్ల కలుగుతుంది. దాంతోపాటుగా సో అగ్గి తెగులు, సో ఇది హెల్మెంతోస్పోరియం అనేటువంటి శిలీంధ్రం వల్ల కలుగుతుంది. కుంకుమ తెగులు ఫక్సీనియా లాంటి జాతుల వల్ల కలుగుతూ ఉంది. ఎండు తెగులు ప్యాడీ బ్లాస్ట్ అనేది బ్యాక్టీరియా వల్ల కలిగేది. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ మనకు కనబడే మరొక క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇంతకుముందు చాలా డిఎస్సిస్లో మనకు కనబడడం జరిగింది. మలేరియా మానవుడిలో పరాన్నజీవిగా ఆవాసం చేస్తుంది. సో పరాన్నజీవి మలేరియాని కలగజేసేటువంటి ప్లాస్మోడియం పాల్సిఫెరం అనేటువంటి జీవి, మలేరియాని కలగజేసేటువంటి ప్లాస్మోడియం ఓవెల్ అనేటువంటి జీవి పరాన్నజీవిగా ఆవాసం చేస్తుంది. సో ఇది మానవుడి యొక్క ఎరిథ్రోసైటిక్ వలయాన్ని లేదా ఎర్ర రక్త కణాల యొక్క విచిత్తులో పాల్గొంటూ ఉంటుంది. సో ఇలా ఈ ఎరిథ్రోసైటిక్ వలయం అనేది ఒక దశలో జరుగుతూ ఉంటుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మానవుడిలో మలేరియాని కలగజేసేటువంటి పరాన్నజీవి ఏ వరుస క్రమంలో ఎరిథ్రోసైటిక్ వలయంలోకి ప్రవేశిస్తుంది అని అంటే, మొదటగా క్రిప్టోమీరోజాయిట్ దశ, రెండవది సైజాంట్ దశ, మూడవది మీరోజాయిట్ దశ, అండ్ నాలుగవది గామెటోఫైట్ దశ. ఓకే, క్రిప్టోమీరోజాయింట్, సైజాయింట్, మీరోజాయింట్ అండ్ గామెటోసైట్స్ అనేది మానవుల్లో మలేరియా వ్యాధిని చేసేటువంటి పరాన్నజీవికి సంబంధించినటువంటి అంశం. ఇక నెక్స్ట్ మనకు కనబడేది గ్లైకాలసిస్. సిట్రిక్ ఆమ్లం వలయాల్లో ఆక్సిజన్ అవసరం ఉండదు. సిట్రిక్ ఆమ్ల వలయాలలో ఆక్సిజన్ అవసరం ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. అండ్ కణ శ్వాసక్రియలో గ్లూకోజ్ మరియు కొవ్వు పదార్థాలు ఆక్సీకరణ చెంది శక్తిని ఉత్పత్తి చేస్తాయనే విషయం గుర్తుపెట్టుకోవాలా. కణ శ్వాసక్రియలో రెస్పిరేషన్లో ఏం జరుగుతుందండి? ఆహార పదార్థాలు ఆక్సీకరణ చెంది శక్తి ఉత్పత్తనం జరుగుతుంది. నెక్స్ట్ సోడియం డియాక్సీకోలేట్ అనేవి మానవుడి యొక్క పైత్య రసంలో ఉండేటువంటి పైత్యరస లవణాలు. ద మినరల్స్ ఆఫ్ ద బాయిలు జ్యూస్. సోడియం డియాక్సీకోలేట్ అనేవి పైత్య రసంలో ఉండే బాయిల్ జ్యూస్లో ఉండే లవణాలు. మరి ఈ పైత్య రసాన్ని ఉత్పత్తి చేసేటువంటి గ్రంథి కాలేయం.
ఈ పైత్య రసాన్ని ఉత్పత్తి చేసే గ్రంథి కాలేయం. ఇది మానవుడి శరీరంలో అతి పెద్ద గ్రంథి. అండ్ ఈ పైత్య రసం పసుపు రంగులో ఉండడానికి కారణం పైత్యరస వర్ణకాలైనటువంటి బైలోరూబిన్, బైలోవెరిడిన్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి కంటిలో ఉండేటువంటి ఆశ్రు గ్రంథులు. సో వీటినే మనం లాక్రిమల్ గ్రంథులు అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. లాక్రిమల్ గ్రంథులు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. సో మానవుడి యొక్క 2 కళ్ళలో ఉండేటువంటి ఈ లాక్రిమల్ గ్రంథులు అనేవి ఆశ్రు గ్రంథులుగా పనిచేస్తూ ఉన్నాయి. ఇవి స్రవించేటువంటి కన్నీళ్ళలో ఉండే కారకాలకు సంబంధించినటువంటి సరైన సమాధానాన్ని గుర్తించని అడగడం జరుగుతూ ఉంది. సో ఇవి క్రిమి సంహారంలో తోడ్పడుతుంది. ఓకే, సో అదేవిధంగా తుమ్మును తీసివేయడంలో తోడ్పడుతుంది. అదేవిధంగా కంటిని ఎల్లప్పుడూ తడిగా ఉంచడంలో తోడ్పడుతుంది. ఆశ్రు గ్రంథులు స్రవించేటువంటి కన్నీళ్ళే ఆశ్రువులు. సో దానివల్ల మనకు కలిగేటువంటి లాభం, కంటిలో ఏమైనా హానికరమైన సూక్ష్మజీవులు పడినప్పుడు వాటిని తొలగించడంలో తోడ్పడుతుంది. దుమ్ము ధూళి లాంటి పదార్థాలని పడ్డప్పుడు తీసివేయడంలో తోడ్పడుతుంది. అదేవిధంగా కంటి తడిగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక నెక్స్ట్ మనకు కనబడే ఇంకో క్వశ్చన్ యాక్చువల్గా ఫిరామోన్స్. ఓకేనా, సో ఫిరామోన్లు అనేవి వాటికి సంబంధించిన ఉపయోగం ఏంటనేది గుర్తుపెట్టుకోండి. సో ఫిరామోన్లు అనేవి కీటకాలు విడుదల చేసేటువంటి ఒక రకమైనటువంటి పదార్థాలు. ఇవి ప్రత్యుత్పత్తి సంబంధ విషయాలను చేరవేయడానికి కీటకాలు విడుదల చేసేటువంటి రసాయన మూలకాలుగా గుర్తుపెట్టుకోవాలి. సో కీటకాల ప్రత్యుత్పత్తి ఫిరామోన్ల విడుదల ద్వారా జరుగుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఇక నెక్స్ట్ మనకు కనబడే ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మానవుడి కంటికి సంబంధించి మానవుడి కంటిలో ఉండే దండ కణాలు మరియు కోన్ల యొక్క నిష్పత్తి 15:1గా గుర్తుపెట్టుకోవాలా. సో దండకణాల సంఖ్య ఎక్కువ, కోన్ల యొక్క సంఖ్య తక్కువ. దండకణాలు వెలుతురులో చూడడానికి, కోన్లు చీకటిలో చూడడానికి తోడ్పడేటువంటి కణాలుగా గుర్తుపెట్టుకోండి. ఇది మానవుడి నేత్రపటలానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నేత్రపటలాన్ని మనం రెటీనా అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉన్నాం. అండ్ మానవుడి కంటిలో ప్రతిబింబం ఏర్పడేటువంటి ప్రాంతం రెటీనా. ఓకే, అండ్ దీంతో పాటుగా మిగతా క్వశ్చన్స్ని మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం.